నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ మనసు మురిసిన వేళ. రచించిన వారు యశోద కైలాస్ పులుగుర్త గారు. అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, ఇంకా తనకు ఏమాత్రం అలవాటు కాని మనుషులు. భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు. అయినా అనుపమ కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది. అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుకే అనుపమ తల్లి కూతుర్ని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థతపైన నమ్మకం పెట్టుకుంది. అనుపమ అత్తవారింటికి వచ్చాక 2-3 రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది. మామగారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆడపడుచు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుకుంటుంది. మరిది బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయ్యింది. భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. తను ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరుతుంది. శ్రీహరి 8ంటికే వెళ్ళిపోతాడు. అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు. ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు, ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు ఆవిడకు. అనుపమ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకు ఏం వంట చెయ్యాలో, ఏ టిఫిన్ చెయ్యాలో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడ అలా కాదు. ఏం చెయ్యమంటారో మామగారిని అడుగుతారావిడ. ఆయనకు విసుగు. అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందరగా చేసేయలేరు. దాని ఫలితం ఎక్కువ వండేయడం. ఎవరు సరిగ్గా తినక వండిన దాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది. కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది, సాయంత్రం పూట వంట తను చేస్తానని. అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే. సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త వంటలెన్నో తెలుసుకొని మరీ చేస్తుంది. పుట్టింట్లో తను అమ్మ వెనుకనే తిరుగుతూ అన్నీ చూసేది, చెయ్యడానికి ఉత్సాహం చూపేది. ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకే అడుగుపెట్టదు. అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్న చితక పనులేమీ చెప్పకపోవడం గమనించింది. వంటకు కావలసిన సరుకులు కూడా సరిగ్గా ప్లాను లేదు ఇక్కడ. ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సిందే. రోజు 10 సార్లు మామగారిని బజారుకి పంపుతారు ఆవిడ. ప్రతిరోజు ఉదయాన్నే 3 రకాల న్యూస్ పేపర్లు వస్తాయి. మామగారు తప్పించితే ఎవరూ న్యూస్ పేపరు చూడనైనా చూడరు. పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా. లేనిపోని ఆర్భాటాలు, హంగులు ఇంటి నిండా. అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు. వాళ్ళున్న 3 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి 20,000 అద్దె. ఒక పద్ధతి, ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది అనుపమకి. తన పుట్టింట్లోని పద్ధతులకు, ఇక్కడి పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆ రోజు 1వ తేదీ. శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు. శ్రీహరి జీతం అనుపమ జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు. వద్దన్నా తండ్రి ప్రతి నెల 10,000 ఇస్తూ ఉంటారని, చెల్లెలికి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు. ఇక నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ ఓయ్ అంటూ జోకు చేశాడు. ఏం మీరు అంతా చూసుకుంటున్నారుగా హరి, ఏమైంది సడన్గా? అయినా నేను చూసుకోవడం ఏంటి? నేను అసలుకే పిసినారిదాన్ని. ప్రతిదీ శల్య పరీక్షలు చేస్తాను. నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అంది అనుపమ. ఇంతోటి వ్యవహారానికి సమస్యలు ఏంటి అను? ఏం మెయింటైన్ చెయ్యలేవా మరి? అదేం కాదు, చెయ్యలేక కాదు, మీకంటే ప్లానుడ్గా చెయ్యగలను. కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుందండి. అది మన ఇంటి బాగోగుల కోసమే సుమా. అబ్బా, అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా అంతగా ఆలోచించడానికి? నేను అమ్మకి నాన్నగారికి కూడా చెప్పేశాను. ఇక నుండి ఏది కావాలన్నా అనుపమకే చెప్పమని. నాకు వీలు కావడం లేదని. నాన్నగారు అమ్మ సరేలేరా, కోడలు ఏమైనా పరాయి మనిషా అన్నారు. నా ఏటీఎం కార్డు, బ్యాంక్ చెక్ బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను, అన్నీ చూసుకో మరి అంటూ నిద్ర వస్తోందని బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. ఇంకా అనుపమ తను అనుకున్నట్లుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది. మామగారిని మెల్లిగా అడిగింది, మామయ్య గారు మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు అని. ఆయన చెప్పగానే
మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మామయ్య అంది. అవునమ్మా, నేను హరికి 2-3 సార్లు చెప్పాను కూడా, వాడు పట్టించుకోలేదు అన్నారాయన. వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వేయవద్దని పేపర్ బాయ్కి చెప్పేసింది. నెలకు సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసింది. పాలు కావలసిన వాటి కంటే అదనంగా 2-3 ప్యాకెట్లు తెప్పించడం, అవి వాడకపోవడం, విరిగితే బయట పారైపోవడం చూసింది. వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది. అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది. కూరగాయలు కూడా వారానికి ఒక్కసారే తెప్పించేది. దాంతో మాటిమాటికి మామగారు సంచి తీసుకొని వెళ్ళడం తగ్గిపోయింది. అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెళతారో, లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకువెళతారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది. కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే అనుపమ తరిగి రెడీ చేసేది. సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది. రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చొని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది. దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయడంతో మిగులు తగులు ఉండేది కాదు. ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో, ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది. ఇలా ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పు వల్ల మామగారికి, అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది. అయితే ఇంత చక్కని మార్పుకు ఎవరిలోనూ స్పందన లేదు. అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది. తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు. చివరకు శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు, చాలా సహజం సుమా అన్నట్లుగా. స్టేట్ బ్యాంకు వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా 400 గజాల స్థలానికి అప్లై చేయటం, అలాట్ అవ్వడం జరిగింది. ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు. ఏమిటి మనిషి, ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది. నన్ను మెచ్చుకొమ్మని కాదు, కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక్క చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది. ఏమో, కొంతమంది అంతేనేమో మరి అనుకుంటూ సరిపెట్టుకుంది. మరో 2 సంవత్సరాలలో ఆడపడుచు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటుంది. మరిది CAకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈలోగా బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది. పైన 3 బెడ్రూమ్లు, కింద సింగిల్ బెడ్రూము, హాలు అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కు ఎస్టిమేషన్ వేయించింది. తన జీతం శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చునని తెలుసుకొని శ్రీహరితో చెప్పింది. జీతంలో ఎక్కువ భాగం లోనికి పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా అన్నాడు. కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుంది హరి. కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు. కానీ ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంట్ ఉండదు కదా. అయినా మీకెందుకు, నేను మెయింటైన్ చేస్తాను కదా అంది. దాంతో నీ ఇష్టం అంటూ అంతా అనుపమ మీద వదిలేశాడు. మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది. అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్లు తల పంకించాడు. కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు. కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావు అంటూ అభినందించింది. ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. బ్యాంకింగ్ ఎగ్జామ్కు కష్టపడి ప్రిపేర్ అయి పాస్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తని ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది. పిచ్చి నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాట పడుతున్నావు అంటూ. నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మ గారు, మరేం చేస్తాం చెప్పండి అంటూ సమాధానపరిచింది. ఏ భావోద్వేగం వ్యక్తపరచని మనుషులైనా ఇంట్లో ఎవరూ చెడ్డవారు కాదు. తనను అభిమానిస్తున్నారు. తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు. అది చాలదా తనకు అనుకుందో క్షణం. కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది. అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రోజు శ్రీహరి ఎంతో ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. భర్తని ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణమేమిటో అనుకుంది. కాఫీ అందిస్తుండగా శ్రీహరి చెప్పాడు తనకు సీనియర్ సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చిందని, జీతం కూడా బాగా పెరిగిందని. అనుపమ అతి మామూలుగా
అవునా, అంతేగాని ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. ఏమిటో ఇంత శుభవార్తకు రెస్పాన్సే లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది. చూడండి హరి, మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ను ఆశించారు. నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు. మరి నాకు ప్రమోషన్ వచ్చింది. నేను అనుకున్నవెన్నో సాధించాను. కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను. కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఒక చిన్న మాట మీ నుండి నేను వినలేదు. నా స్వభావమే అంత అని తప్పించుకోకండి. మీ ప్రమోషన్కు మీ కోలిక్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా? మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం, స్ఫూర్తి కలగడం సహజం. మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండకూడదు హరి. పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు. భార్యగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు. నేనైనా అంతే. మనం సంపాదించిన విజయాన్ని, శ్రమని మనం ఒకరినొకరు గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరి అంది నెమ్మదిగా. ఓ సారీ అను, నాకు అర్థమైంది ఇప్పుడు. మరెప్పుడూ అలా జరగదు ప్రామిస్ అంటూ అనుపమని దగ్గరకు తీసుకున్నాడు శ్రీహరి. అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. అనుకోకుండా శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది. ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమని పిలిచి తన మెడలోని 4 పేట్ల చంద్రహారాన్ని కోడలి మెడలో వస్తూ, ఇది నీకే తల్లి, నా గుర్తుగా ఉంచుకో అంటూ అనుపమను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి. గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్, అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు. సునంద ఆ అనుపమతో, మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు. అనుపమ, మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట. మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని, ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది. అదేమీ లేదు సునంద. ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు అంటూ చిరునవ్వు నవ్వింది. శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమీ మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం అనుపమని సంతోషపెట్టింది. ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది. తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడటం లేదు. ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే. ఫంక్షన్ హడావుడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారు కూతురి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ 5 లక్షలకు చెక్కు రాసి, మావయ్య గారు, ఇది శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి అంటూ ఆయన చేతిలో పెట్టింది. ఇదేమిటమ్మా, ఇంత డబ్బు ఎక్కడిది? అప్పు చేసి ఇస్తున్నది కాదు కదా అన్నారాయన. లేదు మావయ్య గారు, శిరీష పెళ్లికని ఎప్పటి నుండో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను. సడన్గా కుదిరితే డబ్బుకు ఇబ్బంది అవుతుందేమోనని, ఇంకా సరిపోకపోతే ఏదైనా లోనికి అప్లై చేస్తాము అని చెప్పింది. కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకించింది. మా ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు. పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది అనుపమ. మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా, ఇది నా ఇల్లు, ఈ ఇంటిలోని వారందరూ నా వాళ్ళు అన్న ఒక ఆత్మీయ భావన ఆమె మనసుని మురిపింపచేసింది. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.